నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కొండగట్టు అంజన్న అంటే తనకు ఇష్టమని, ఆయన తనకు పునర్జన్మనిచ్చారని, గతంలో తన వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ తెలియదని, ఇది ముమ్మాటికి కొండగట్టు అంజన్న దయేనని చెప్పారు. అందుకే స్వామి పట్ల అపార భక్తిని, కృతజ్ఞతను కనబర్చేందుకు తన వంతు సేవ చేస్తున్నా అన్నారు. కొండగట్టు పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్లతో నిర్మించ తలపెట్టిన 96 గదుల ధర్మసత్రం భవన సముదాయంతో పాటు మూల విరమణ క్షేత్ర నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భూమి పూజ నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాన్ని నిర్మించాలని అర్చకులు కోరారని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ విన్నపాన్ని తిరుమల తిరుపతి బోర్డు సభ్యుల ముందుంచగా వారు ఆమోదించడంతో ఈ నిధులు వచ్చాయన్నారు. ఇందుకు సహకరించిన ఏపీ ముఖ్యమంత్రికి, చంద్రబాబుకు, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మోదీ, చంద్రబాబు సహకారంతో ఇలా అంజన్న రుణం తీర్చుకుంటున్నానని పేర్కొన్న పవన్ కళ్యాణ్,